హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఇవాల్టి వర్డ్స్ ఆఫ్ ద డేలో హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. సో హెల్పింగ్ వర్బ్స్లో ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించి ఇవాళ నేర్చుకుందాం. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే 3 ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్. ఈ మూడింటిని ఏ సందర్భాల్లో ఏ సబ్జెక్ట్ పక్కన యూజ్ చేస్తారో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ యామ్, ఈజ్, ఆర్లను ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటారు. ప్రస్తుతం మన స్థితిని తెలియజేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సో అవి ఎలాగో చూద్దాం. ఐ పక్కన ఎప్పుడు కూడా యామ్ని యూజ్ చేస్తాం. సో ఐ యామ్ అంటాం, అంటే ప్రజెంట్ అనమాట. ఇప్పుడు మాట్లాడుకుంటే, ఈ సందర్భంలో మాట్లాడుకుంటే ఐ యామ్ అంటాం. అలా మనం చూసుకుంటే ఇక్కడ వి, యూ, అంటే యూ సింగులర్, యూ ప్లోరల్, వీటి పక్కన ఎప్పుడు కూడా మనం ఆర్ని యూజ్ చేస్తాం. అంటే ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని మనం ప్రజెంట్ బీ ఫామ్ని యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత దే అనేటువంటి దాని పక్కన కూడా, సో దే అనేటువంటి దాని పక్కన కూడా మనం ఆర్ని యూజ్ చేస్తాం. ఇక థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్, లేదంటే ఎవరైనా ఒక మేల్ నేమ్, కర్షక్ అనేటువంటి మేల్ నేమ్ ఎవరైనా, సో అంకిత అనేటువంటి ఫీమేల్ నేమ్ ఏదైనా కానీ, ఏదైనా యానిమల్ కానీ, బర్డ్ కానీ, ఏదైనా థింగ్ కానీ సింగులర్ అయితే దాని పక్కన మనం ఈజ్ని యూజ్ చేస్తాం. మూడు విషయాలు. ఐ పక్కన యామ్ని యూజ్ చేస్తాం. వి, యూ, దే పక్కన మనం ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడతాం. హీ, షీ, ఇట్ పక్కన మనం ఈజ్ని యూజ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఐ యామ్ ఏ బాయ్, చెప్పాను కదా, ఐ పక్కన యామ్ని యూజ్ చేస్తాం, అంటే ఇది ప్రస్తుత స్థితిని. ఐ యామ్ ఏ బాయ్, ఐ యామ్ ఏ గర్ల్, ఐ యామ్ ఏ లెక్చరర్, ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఎన్ ఎంప్లాయీ, ఆ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్లోరల్, వీఆర్ స్టూడెంట్స్, వీఆర్ డాక్టర్స్, వీఆర్ ప్లేయర్స్. అలాగే యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై కొలీగ్, యు ఆర్ మై సిస్టర్, యు ఆర్ టీచర్స్. అంటే ఇక్కడ సింగులర్ యూ, ప్లోరల్ యూ, రెండింటి పక్కన కూడా ఆర్నే యూజ్ చేస్తాం. యు ఆర్ టీచర్స్, చూడండి చాలా సింపుల్గా పర్సనల్ ప్రొనౌన్, హెల్పింగ్ వర్బ్, అదేవిధంగా ఆ పక్కన ఒక నౌన్, అంతే, సెంటెన్స్ ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్, హీ ఈజ్ అవర్ ప్రిన్సిపల్, హీ ఈజ్ అవర్ టీచర్, he is a musician, he is our owner, he is our tenant. ఈ విధంగా మనం ఎన్ని సెంటెన్స్లు అయినా చెప్పుకోవచ్చు సమయాన్ని బట్టి. షీ ఈజ్ మై లెక్చరర్, షీ ఈజ్ మై మదర్, షీ ఈజ్ మై సిస్టర్, ఇట్ ఈజ్ అవర్ పెట్, ఇట్ ఈజ్ అవర్ బిల్డింగ్, ఇట్ ఈజ్ అవర్ కాలేజ్, దే ఆర్ మై పేరెంట్స్. దేతో చూసుకుంటే దే వచ్చినప్పుడు ఆర్ కదండి. దే ఆర్ మై పేరెంట్స్, దే ఆర్ మై వెల్ విషర్స్, దే ఆర్ మై ఫ్రెండ్స్. అలాగే కర్షక్, ఏదో ఎనీ నేమ్, కర్షక్, కార్తీక్, శ్రీనివాస్, సుబ్బారావు, అప్పారావు, వాట్ ఎవర్ నేమ్ యూ కెన్ యూస్. కర్షక్ ఈజ్ మై బ్రదర్, అంకిత ఈజ్ మై సిస్టర్, అనూష ఈజ్ మై సిస్టర్. ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ యూజ్ అనమాట. సో ఇవాళ వీడియోలో మనం నేర్చుకున్నటువంటిది హెల్పింగ్ వర్బ్స్లో ప్రజెంట్ బీ ఫార్మ్స్ని యూజ్ చేసుకున్నాం. ఐ పక్కన యామ్ని వాడండి, వి, యూ, దే పక్కన ఆర్ని యూజ్ చేయండి, హీ, షీ, ఇట్ పక్కన ఈస్ని యూజ్ చేయండి. హ్యాపీ స్పీకింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.